అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వావిలికొలను రాజ్యలక్ష్మి గారు రచించిన ఏమో చెప్పలేను అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాయనమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? తెలియదే. నీకు తెలియదంటే నేను నమ్మను. నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళే అలవాటు నాన్నకు లేదుగా. సునీత ముసలావిడ వంక కోపంగా చూసింది. వాడెక్కడికి వెళ్ళాడో నాకు తెలిసినా నీకు చెప్పాలని మాత్రం నాకు లేదు. ఊడిపోతున్న జుట్టును చేత్తో ముడేసుకుంటూ తాపిగా అంది ఆవిడ. ఒళ్ళు మండిపోయింది మారు సునీతకు. ఎందుకని? మీ తల్లి కొడుకులిద్దరూ కలిసి చేస్తున్న ఆ పెళ్లి అనే రహస్య మంతనాలు నాకు తెలుస్తాయనా? ఎవరికి తెలిసినా నేను భయపడతాననుకుంటున్నావా? ఎవ్వరు అడ్డొచ్చినా సరే ఈ పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఈ భారతం అంటే ఏమనుకుంటున్నావేమో. మనవరాలిని ధిక్కరించినట్లుగా చూస్తూ బెదిరింపుగా అంది. ఛ, ఊరుకో. నాకైతే వింటుంటేనే ఒళ్లంతా చాలా కంపరంగా ఉంది ఆ పెళ్లి విషయం. విరక్తితో రోతగా అంది ఈ మారు సునీత. అంత కంపరంగా ఉన్నదానివి ఇక ఆ విషయాలు అడగటం వినటం ఎందుకు? 3 నెలల క్రితమే పెద్ద కూతురికి కొడుకు పుట్టి తాతయ్య అయి ఉండి కూడా ఈ వయసులో మా నాన్న ఇప్పుడు 2వ పెళ్లి చేసుకుంటున్నాడని విన్న నా స్నేహితులు, తెలిసిన వాళ్ళందరూ తెగ నవ్వుకుంటున్నారు. నీకు తెలుసా నాయనమ్మా? నవ్వని వాళ్ల పల్లె బయటపడతాయి. నీ కొడుక్కి మళ్లీ పెళ్లి చేయాలని ఈ మాయదారు ఆలోచన ఉన్నదానివి అప్పుడే మా అమ్మ చనిపోయినప్పుడే, మా అక్కా చెల్లెళ్ళ ముగ్గురం పసివాళ్ళగా ఉన్నప్పుడే చేయలేకపోయావా? ఆ వయసులో అయితే మాకు ఏం తెలిసొచ్చేది కాదుగా. నాయనమ్మను కోపంతో మింగేసేలా చూస్తూ వెటకారంగా చెప్పింది సునీత. అదేనే, నేనప్పుడే నెత్తి నోరు బాదుకుని చెప్పాను వాడికి. సవతి తల్లి వస్తే ఎక్కడ మిమ్మల్ని బాధలు కష్టాలు పెట్టేస్తుందోనన్న భయాందోళనతో నా మాట ఖాతరు చేయక ససేమిరా అన్నాడు. మీ ముగ్గురిని 3 ఆణిముత్యాలంటూ ఎంత గారాబంగా అపురూపంగా పెంచాడో నాకు తెలిసే. నడక నేర్చుకునే వయసులో కాళ్ళు క్రింద పెడితే మీ పాదాలు ఎక్కడ కందిపోతాయేమోనని తన అరచేతుల్లో పెట్టుకుని నడిపించేవాడు. అలాంటి దేవుడిలాంటి నా కొడుకును కన్న తండ్రి అని కూడా చూడకుండా 3 కూతుర్లు సూలాల వంటి మాటలంటూ వాడి మెత్తని మనసును నొప్పిస్తూ ఇల్లో నరకం చేస్తున్నారిప్పుడు. తాతయ్య అయి ఈ వయసులో పెళ్లి చేసుకోవటం సంగీతక్కకు గాని సీతక్కకు గాని నాకు గాని ఏమాత్రం ఇష్టం లేదు. ఈ పెళ్లి జరగకూడదు. సునీతది ఖచ్చితమైన అభిప్రాయం. తాతయ్య అయిన వయసులో మీ నాన్న పెళ్లి చేసుకుంటున్నాడని అంటున్నావు గాని మీ తాతయ్య చనిపోగానే వాడికి చిన్న వయసులోనే పెళ్లి చేశానే. 3 ఏళ్లు తిరిగేసరికల్లా మీ ముగ్గురు పుట్టుకొచ్చారు. నీ కాన్పులోనే మీ అమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడే మిమ్మల్ని నా చేతిలో పెట్టి కన్ను మూసింది. మీ నాన్నకిప్పుడు 42 ఏళ్లు. మీరు వాడికి చెల్లెల్లాగా అనిపిస్తారు గాని కూతురులా కనిపించరు. ఈ రోజుల్లో 36 ఏళ్ళొచ్చినా పెళ్లి కాని వాళ్ళున్నారు తెలుసా? మీ పెద్దక్క సంగీత పెళ్లి నా తమ్ముడు మరదలు పీటల మీద కూర్చొని కన్యాదానం చేశారు. పోయిన సంవత్సరం పెళ్లైన మీ చిన్నక్క సీతకు మీ అక్కా బావ కూర్చొని చేశారు. చిన్నదానమైన నీ పెళ్లైనా తన చేతుల మీదుగా చెయ్యాలని వాడి కోరిక. ఎప్పటి నుండో నా కోరికేమిటో తెలుసా? వాడు ఇంటివాడు కావాలని. నీవేమో మీ పెద్దబావ తమ్ముడిని చేసుకుంటానని మనసు పడితే నిన్ను ఒక్క మాటన్నా అన్నాడా? లేదే. నేను మాత్రం వద్దన్నాను. ఎందుకంటే ఒక ఇంటికి 2 ఆడపిల్లల్నిస్తే బాగుండదురా అని. సొంత అక్క చెల్లెళ్ళే తోడుకోడళ్ళైతే వాళ్ళ మధ్య లేనిపోని మనస్పర్ధలు వస్తాయని చెప్పాను. కాని వాడు నా మాట వినలేదు. వద్దంటే తన చిన్న కూతురు ఎక్కడ మనసు బాధ పెట్టుకుంటుందోనని వెళ్లి వియ్యంకులతో మాట్లాడి నీ పెళ్లి సెటిల్ చేసుకుని వచ్చాడు కదా. వాడు ముందు ఓ ఇంటివాడే తానే స్వయంగా నీ పెళ్లి చేస్తాడు. భారతమ్మ ఏకతాటిగా మాట్లాడి ఊపిరి పీల్చుకుంది. ఊహు, అలా నాకొద్దు నానమ్మ. ఎవత్తునో పెళ్లి చేసుకుని దాని పక్కన కూర్చోబెట్టుకుని నా పెళ్లి చేస్తే ఆవిడ నా అమ్మ అవుతుందా ఏమిటి? నేనలా చస్తే చేసుకోను. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. కాబోయే పిన్నిని పట్టుకుని అది గిది అని అసభ్యంగా మాట్లాడికే నీత. ఆదిలక్ష్మి ఎవరో పరాయిది కాదే. నా మేనమామ దిక్కు దగ్గర చుట్టరికం ఉంది. అందరూ నవ్వడానికి వెక్కిరించడానికి నీ అంత వయసున్న 16 ఏళ్ల పడుచు భామామణిని పెళ్లి చేసుకోవడం లేదు మీ నాన్న. 30 పైనే ఉంటాయి ఏళ్లు ఆదిలక్ష్మికి. భర్త చిన్నప్పుడే పోయిన విధవరాలు. ఓ ముసలి తల్లి తప్ప ఎవరూ దిక్కులేని ఓ అనాథ స్త్రీని పెళ్లి చేసుకుని ఆశ్రయమిచ్చి దానికో నీడ కల్పిస్తున్నాడు. నా కొడుకు పెళ్లికి మీరెవ్వరూ వచ్చినా రాకపోయినా నేను దగ్గరుండి జరిపిస్తాను తెలుసా? ఏం చేసుకుంటావో చేసుకో అన్నంత ధీమాగా పలికింది భారతమ్మ. సంబరంగా కొడుకు పెళ్లి చేసుకో. ఆ వచ్చే కొత్త కోడలు పెట్టే 6 ఏళ్లు
నీకు ఈ వయసులో అనుభవించాలని రాసుంది. ఏం చేస్తాం? నీ కర్మ. నీవేం నన్ను అలా వెక్కిరించనక్కర్లేదులే. నేనెన్ని కష్టాలు బాధలైనా సరే నా కొడుకు సంతోషం కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఛ, నాకు అస్సలు ఇక్కడ ఉండాలని కూడా మనస్కరించడం లేదు. నేనిప్పుడే సంగీతక్క దగ్గరికి వెళ్ళిపోతాను. చీత్కారంగా అంటూ గదిలోకి వెళ్లి గబగబా బ్యాగ్ సర్దుకోసాగింది సునీత. అప్పుడే వాకిట్ల స్కూటర్ దిగాడు మాధవరావు. భుజాన బ్యాగ్ వేసుకుని విసవిసా నడిచి వెళ్తున్న కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఎక్కడికెళ్తున్నావు నీత? ప్రేమగా అడిగాడు. ఎక్కడికో మీకెందుకు, ఏట్లోకి విసురుగా అంటూ సునీత వెళ్ళిపోయింది. కూతురు వెళుతున్న వైపే అయోమయంగా చూస్తూ ఇంట్లోకొచ్చాడు మాధవరావు. నీవు వెళ్ళిన పని ఏమైందిరా మాధవ్? భారతమ్మ నవ్వుతూ కొడుకుకు ఎదురొచ్చింది. నీత ఏంటి అమ్మా, అడిగినా చెప్పకుండా వెళుతుంది? ఎక్కడికమ్మా? నీ ముద్దుల 3వ కూతురికి చాలా తలబిరుస్తున్నారా, దానికి బాగా పొగరెక్కింది. ఏంటంటో మాట్లాడుతుంది. నీవు దాని పెళ్లి చేయడానికి వీళ్లేదట. తాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుందట. వాళ్ల పెద్దక్క దగ్గరికి ఊరెళ్ళింది. నీ మాట కాదనలేక ఒప్పుకున్నాను గాని సీత పెళ్లి నేను చేయలేకపోయినప్పుడు ఇక నాకెందుకమ్మా ఈ పెళ్లి? ధీరంగా చూస్తూ బేలగా ప్రశ్నించాడు తల్లిని. ఒరే మాధవ్, ఇన్నాళ్ళు నీ 3 కూతుర్లు మనసున్న పసిడి బొమ్మలనుకుని మురిసిపోయావు కాని ఇప్పుడు చూడు ఏమైందో. నీ పెళ్లి మాట వినగానే అసహ్యించుకుంటున్నారు. నీ బిడ్డలకి నిజంగా నీ మీద ప్రేమ లేదురా. నీ వెనకాల ఉన్న ఆస్తి మీద ప్రేమ ఉందంతే. ఆ పెద్దదానికైతే మరీను టీవీ సీరియల్స్లోని ఆడ విలనే అనుకో. పెళ్ళైనప్పటి నుంచి దాని స్వభావం అలా మారిపోయింది. డబ్బు నగలు తప్పించి మరో మాటే రాదు దాని నోట్లో నుంచి. నీవేం వాళ్ళ సూటిపోటి మాటల్ని పట్టించుకోక మాధవ్. ముసల్దాన్నైపోయాను. నేను పోయాక నీ ఆలనా పాలన ఎవరు చూస్తారా? నీ ఈ కూతుళ్ళొచ్చి చూసుకుంటారని అనుకుంటున్నావా? లాభం లేదు. వాళ్ళు నీ వైపే చూడరు. ఈ వయసులో నీకంటూ ఓ తోడు ఉండాలిరా. ఇంతవరకు వచ్చాక ఇక వెనక్కి తగ్గేదే లేదు, ఎవరేమనుకున్నా సరే. ఇంతకీ పురోహితుడు పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టాడు? వచ్చే శుక్రవారం దశమి ఉదయం 10 గంటలకి రామాలయంలో. నిర్లిప్తంగా అంటూ వాళ్ళ కుర్చీలో చతికిలబడ్డాడు మాధవరావు. 2 చేతులు తల క్రింద పెట్టుకుని తన కూతుళ్లను గురించే తీవ్రంగా ఆలోచించసాగాడు. తల్లి భోజనానికి రమ్మని పిలిచినా కూడా వినిపించుకునే స్థితిలో లేడు. తండ్రి పెళ్లి విషయం చర్చించడానికి భర్తలకు తెలియకుండా 3 అక్కా చెల్లెళ్ళు ఓ పార్క్లో రహస్యంగా సమావేశమయ్యారు. ఉన్న ఆస్తిని మన 3కి సమానంగా పంచివ్వమని నాన్నకు నేను ఫోన్ చేసి చెబుదాం అనుకుంటున్నాను సీత. మరి నువ్వేమంటావు? ముందుగా సంగీత మాటలకు ఉపక్రమిస్తూ అంది. అయ్యో, అదేమిటి? ఇప్పుడు ఆస్తి పంపకాలెందుకు? మనకేం తక్కువైంది? అదంతా నాన్నకు నాయనమ్మకే ఉండని గీతక్క. సీత కంగారుగా అంది. సీత మొదట్నుంచి మెతక స్వభావం కలది. తండ్రంటే కాస్త ఎక్కువ అభిమానమే. తాను అచ్చు తల్లి పోలికను పురికిపుచ్చుకొని పుట్టిందని తనని ఎక్కువ ముద్దు చేసేవాడు తండ్రి. మీ అత్తగారింట్లో ఏమీ అనడం లేదా? మా ఇంట్లో అయితే రోజు ఇదే భాగవతం అనుకో. వినలేక చస్తున్నాను. అందరూ నన్ను తలో దిక్కున దెప్పుతున్నారు. మీ నాన్నకి మతిగాని పోయిందా? మనవడు పుట్టాక ముసలాడికి ఇప్పుడు మళ్లీ పెళ్లి కావాల్సొచ్చిందా అంటున్నారు. ఛీ, తలుచుకుంటేనే నాకు చాలా కంపరంగా ఉందే. సంగీత తండ్రి పట్ల ఏహ్యభావంతో చీత్కారంగా అంది. మా అత్తగారు వాళ్లేమో పైకి ఏమీ అనడం లేదు గాని లోపల ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. సీత నిదానంగా ఆలోచిస్తున్నట్లుగా అంది. అసలు ఆ ముసల్దానికి, అదే మన నాయనమ్మకు సిగ్గులేదు. కొడుక్కి మళ్లీ పెళ్లి చేయడానికి తగి సంబరపడిపోతుంది. ఎవరొడ్డొచ్చినా ఈ పెళ్లి ఆగదంటక్కయ్యా, నాతో చెప్పింది ఖచ్చితంగా. సునీత కోపంగా అంది అక్కలతో. సీత ఇక ఎక్కువగా ఏం మాట్లాడదలుచుకోలేదు. మౌనంగా ఉండిపోయింది. అదెవరితో ముక్కు ముఖం తెలియని దాన్ని పెళ్లి చేసుకుంటే మనకున్న ఆస్తంతా దానికి పుట్టబోయే పిల్లలకే దక్కుతుందే పిచ్చిముద్దు. కాబట్టి ఆస్తి పంపకాలు తప్పనిసరిగా జరగాల్సిందే. చిన్నక్కను గద్దిస్తూ పెద్దక్కకు వంత పాడుతూ సునీత ఖచ్చితంగా అంది. మీ ఇష్టం, నాకైతే ఏం తెలీదు. పెద్దదానివి, నీకెలా బావుంటే అలానే చెయ్యక్కయ్యా. సీత వెళ్లడానికన్నట్లుగా లేచి నిలబడింది. బాబును మా అత్తగారి దగ్గర వదిలేసి వచ్చాను. నేను కూడా వెళ్ళాలి. పదవే నేత. సంగీత కూడా లేచి వెళ్లడానికి ఉద్యుక్తురాలైంది. తన పెళ్లికి ముందుగానే మాధారావు లాయర్ను సంప్రదించి ఒక 5 ఎకరాల మాగాణి ఉన్న ఇల్లు తానుంచుకొని మిగిలిన ఆస్తినంతా 3 కూతుర్ల పేరున సమానంగా రాసి రిజిస్టర్ చేయించి వాళ్లక ఆస్తి కాగితాలు పంపుతూ పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తూ 3 కూతుర్లకి విడివిడిగా ఉత్తరాలు రాశాడు. పెద్ద కూతురు సంగీత ఆస్తి కాగితాలను అబ్బురంగా చూసుకుని మురిసిపోతూ
తండ్రి రాసిన ఉత్తరాన్ని మాత్రం కోపంగా చించి పోగులు పెట్టింది. చిన్న కూతురు సునీత కూడా అక్క పట్టించిన గతే తండ్రి రాసిన ఉత్తరానికి పట్టించింది. రెండో కూతురు సీత మాత్రం ఆ కవర్ని జాగ్రత్తగా దాచుకుని తండ్రి రాసిన ఉత్తరాన్ని మాత్రం పదే పదే చదువుకుంది. అనుకున్న ప్రకారం కొడుకు పెళ్లి గుళ్ళో క్లుప్తంగా జరిపించింది భారతమ్మ. తన తల్లి కోరికైతే తీరింది గాని కూతుర్లు ఎవ్వరూ రానందుకు మాధవరావు మాత్రం ఎనలేని బాధకు లోనయ్యాడు. అంతట్లోనే గుడి ముందుకో కారు సర్రున దూసుకొచ్చి ఆగింది. డ్రైవర్తో ఏదో మాట్లాడుతూ కారు దిగిన సీత మెల్లగా గుళ్ళోకి వచ్చింది. కొత్త పట్టుబట్టలతో మెల్లో నిండుగా ఉన్న గులాబీ పూలదండలతో కలకల్లాడుతున్న ఆ జంటని కన్నార్పకుండా చూసింది ఓ క్షణం. కన్న కూతుర్ని చూడగానే మాధవరావు ముఖం సంతోషంతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఆ క్షణంలో భారతమ్మ మనవరాలి రాకకు ఎంతో ఆనందపడింది. నాన్నా అంటూ వచ్చి సీత తండ్రిని వాటేసుకుంది. గీతా నీత రాలేదా అమ్మా? కళ్లల్లో దిగులు కదలాడగా నిరాశగా అడిగాడు. వాళ్ల సంగతి నాకు తెలియదు నాన్నా అంటూ పక్కనున్న పిన్ని వైపు పరీక్షగా చూసింది సీత. ఆదిలక్ష్మి అంత అందగత్త కాకపోయినా చామన ఛాయ్తో, పెద్ద పెద్ద సోగ కళ్లతో, గుండ్రటి ముఖంతో, నుదుట ఎర్రని కుంకుమ బొట్టుతో, మెడలో కొత్త పసుపు తాడుతో కలకల్లాడుతోంది. వాళ్ళిద్దరి జంట వయసుకు తగ్గట్టుగా ఈడు జోడులా చాలా బాగా కుదిరింది. ఆదిలక్ష్మిని అలానే అలవోకగా చూస్తూ చిన్నగా పలకరింపుగా నవ్వింది సీత. భారతమ్మ ముందుకొచ్చి మనవరాల్ని కోడలికి పరిచయం చేసింది. సీత నెమ్మదిగా తన చేతుకున్న ఉంగరం తీసి, పిన్ని, ఇది మా అమ్మ ఉంగరం. నా పెళ్లిలో నాన్న నాకిచ్చాడు. దీన్నిప్పుడు నేను నీకిస్తున్నాను అంటూ ఆదిలక్ష్మి చెయ్యి ఆప్యాయంగా పట్టుకుని సుతారంగా మధ్యవేలికి తొడిగింది. ఎంతో అపురూపంగా చూసిందా దృశ్యాన్ని భారతమ్మ. మనవరాలి బుగ్గల్ని పుణికిపుచ్చుకొని సంతోషాతిశయంలో ముద్దాడింది. పిన్ని, నాయనమ్మ నాన్న మాకు పసితనం నుంచి అడగకుండానే ఎన్నో చేశారు. కోరిందల్లా ఇచ్చారు. కాని మేమే వాళ్ళకి వయసులో ఏం ఇవ్వలేకపోయాము. చివరికిలా వాళ్ల మనసులో బాధను, దుఃఖాన్ని మాత్రమే మిగిల్చాము. మీరే ఇక వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ గద్గదిక స్వరంతో అంటూ సీత నాయనమ్మ చేతిని, తండ్రి చేతిని ప్రేమగా అందుకొని ఆదిలక్ష్మి చేతిలో పెట్టింది. ఆదిలక్ష్మి ఆ చేతులపై తన చెయ్యి వేసి గట్టిగా అలానే అదిమిపట్టి, తప్పకుండా సీత, మోడైన నా జీవితంలో ఈ వెన్నెల వెలుగును నింపిన ఈ సహృదయుల్ని నా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమానురాగాలతో చూసుకుంటానని మాటిస్తున్నాను నీకు. నన్ను నమ్ము. కల్మషం లేని స్వచ్ఛమైన నిండు మనసుతో నవ్వుతూ అంది. సీత తన భుజానికున్న హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఓ కవరు తీసి, నాన్నా, మీరు పంపిన ఆస్తి కాగితాలు. మా అత్తగారికే బోల్డంత ఆస్తి ఉంది. మళ్ళీ ఇంకా ఇదెందుకు? నాకొద్దు నాన్న. పుట్టబోయే తమ్ముడికి ఓ అక్క ప్రేమ కానుకగా ఇది ఇవ్వండి అంటూ చిన్నగా నవ్వుతూ తండ్రి దోసెట్లో పెట్టింది కవర్ని. నా తల్లే, నా తల్లే, మీ అమ్మలాగా నీదెంత దొడ్డ మనసే సీత. నీకున్న మంచి బుద్ధులు పెద్దదానికి కాస్తైనా వచ్చుంటే బావుండును. భారతమ్మ మనవరాలిని ప్రేమగా అక్కున చేర్చుకుంది. కవరుకేసి కూతురి ముఖంకేసి మార్చి మార్చి చూస్తూ, నిజం చెప్పమ్మా, నేనీ పెళ్లి చేసుకుని తప్పు చేశానా సీత? చిన్నపిల్లాడ్లా వేడుకోలుగా అడిగాడు మాధవరావు. ఏది తప్పో ఏది ఒప్పో ఆలోచించే శక్తి నాకు లేదు నాన్న. మీరు సంతోషంగా ఉంటే చాలు. మరిక నేను వెళ్తాను నాయనమ్మా. అప్పుడే వెళ్తావా? ఇంటికి రావా? భోజనం చేసి వెళ్ళవా? లేదు, వెంటనే వెళ్ళాలి. నేనిక్కడికి వచ్చినట్లుగా మా ఇంట్లో ఎవరికీ తెలియదు. నా చేత పెళ్లి జరిపించుకోవడానికి సునీతకు నీవేనా సర్ది చెప్పి ఒప్పించి సీత. కూతుర్ని మరోమారు వేడుకోలుగా ప్రార్థించాడు మాధవరావు. సునీతను ఒప్పిస్తానని నేనైతే మీకు మాట ఇవ్వలేను గాని నా సాయశక్తులా తప్పకుండా ప్రయత్నిస్తాను నాన్న. మరిక ఉంటాను. ఆ ముగ్గురు వెళుతున్న సీత వైపే చూస్తున్నారు. కారులో కూర్చొని ఇటే చూస్తూ చెయ్యి ఊపుతున్న సీత రూపం సజల నయనాలతో చూస్తున్న మాధవరావుకు మసక మసగ్గా కనిపించింది. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.